దేవుని సన్నిధానంలో ఛేదించగలిగితే అంతకంటే గొప్ప ధన్యత ఇంకొకటి ఉండదు. దానికి దేవుని మాటే మనకి సహాయము చేస్తుంది. మనము తప్పు ద్రోవలో వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనము ఇట్టి మాట యొక్క వెలుగులో మనము నడవవలసిందే. యేసయ్య ఎవరో అని జక్కయ్య చూడగోరి వచ్చాడండి. ఎవరు పరిచయం అయ్యాడు? సజీవమైన వాక్యమైన దేవుడైన యేసయ్య రక్షకుడు ఆయనకి పరిచయం అయ్యాడండి. ఆయన కనులెత్తి చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా నీవు రావాలి. ఆయన అలా చెప్పగానే జరిగిన మాట ఒకసారి 6వ వచనం గమనిద్దామా అండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనము. ఆయన మాట చెప్పగానే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అప్పటి వరకు ఆయన పరిస్థితి, హృదయ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఆయనకొక్కటే ధ్యేయము యేసయ్యను చూడాలని. అందరి మధ్యలోనే నుంచొనైతే ఆయన చూడలేకపోయాడు. అందరితో చాలా సపరేట్గా వచ్చి యేసయ్యని చూశాడు. ఆయన మాట వినగానే ఆయన చేసింది ఏంటి అంటే త్వరగా దిగి వచ్చి సంతోషముతో యేసయ్యని ఆయన చేర్చుకున్నాడు. ఆయన ఆలోచనలలో మార్పు కలిగింది. ఆయన ఆలోచనలలో మార్పే కాదండి, ఆయన క్రియలలో కూడా మార్పు కలిగింది. వెంటనే ఆయన ఏమన్నాడండి, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తానండి కదా, నాలుగొంతులు ఇస్తానండి, బీదలకి సగము నా యొక్క ఆస్తినంతటిని నేను ఇచ్చేస్తానండి. ఎవరు లెక్క కట్టలేదండి, యేసయ్య అంతకంటే లెక్క కట్టలేదు. కానీ దేవుని యొక్క మాటను బట్టి ఆయనలో జరిగిన మార్పు చూడండి. ఆ మాట విన్నాడు, మాటని బట్టి ఆయన సంతోషించాడు, ఆ మాటని స్వీకరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన హృదయంలో మనసులో ఈ జీవం గల మాటని, సజీవమైన మాటని, బలమైన మాటని, తన అంతరంగంలోకి దూరుచున్న మాటని, మరి వాడిగల మాటని, తన తలంపులను శోధించే మాటని ఆయన తన జీవితంలోకి స్వీకరించి ఆయన మార్పును పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇట్టి శ్రేష్టమైన మాటని మనం అంగీకరించడానికి, ఆశ్రయించడానికి మనము ఇష్టపడుతున్నామా? దేవుని ఒక మాట చాలు మన జీవితాన్ని మార్చేదండి. అమెరికాలో ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, యవనస్తులు అందరూ మిలిటరీలో సహజంగా చేరాలి. వాళ్ళు మిలిటరీలో చేరారు అని అంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ అమెరికా వాళ్ళకి డిప్లాయ్మెంట్ చేస్తారండి. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి ప్రాంతాలలో వాళ్ళకి తప్పక ఉంటుంది. ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో 5 ఏళ్ళో. ఇలాగే ఒకతను జాయిన్ అయితే అతనికి హెలికాప్టర్ డ్రైవ్ చేయడం, పైలట్ ఏంటి అని అంటే, ఈ హెలికాప్టర్ ఏంటి అంటే ఆ యొక్క యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో క్షతగాత్రులైన ఆ సైనికుల్ని, ఇంజూర్డ్ అయిన ఆ సైనికుల్ని వారు ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడున్న మిలిటరీ హాస్పిటల్స్కి వారు వెంటనే తీసుకొచ్చి వారిని చేరిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇమీడియట్గా. అంటే ఈ హెలికాప్టర్స్ అన్నీ యుద్ధ భూమిలో తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా జరిగింది, వాళ్ళకి సంబంధించిన సైనికులు ఇబ్బంది పడ్డారు లేకపోతే గాయపడ్డారంటే వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడి మిలిటరీ హాస్పిటల్కి వారు చేర్చాలి. ఇలాగే ఇతను ఈ హెలికాప్టర్ మరి నడిపే ఆ పైలట్ కాబట్టి ఇట్లనే అటు సర్వీసెస్లోనే ఉన్నాడంట. ఒకరోజు ఆ హెలికాప్టర్కే మరి వాళ్ళు బాంబ్ బట్టి అది కూడా ఆ హెలికాప్టర్ కూడా మరి యాక్సిడెంట్కి పాలయ్యి ఆయన కింద పడిపోయాడంట. ఈ పైలట్, డ్రైవ్ చేస్తున్న పైలట్. మొత్తానికి ఇంకొక హెలికాప్టర్ వచ్చి ఈయనను బ్రతికించి తీసుకొస్తే ఆయనకి ఎంత భయంకరమైన గాయాలు అయ్యాయంటే అక్కడి నుంచి మళ్ళీ ఆయనను అమెరికా పంపించేశాడంట. అమెరికా పంపించిన తర్వాత ఆయన గాయాలైతే, ఆయనకి ఫిజికల్గా ఉన్న గాయాలైతే మానిపోయినాయి, కానీ మరి మనసుకు తగిలిన గాయాలు, ఎందుకంటే చుట్టూ మరణాన్ని చూస్తారు కాబట్టి వీళ్ళకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని నిర్ధారించారంట. ఇంకా వాళ్ళు అది గుర్తు చేసుకున్నప్పుడల్లా వీళ్ళు ఎంతో డిప్రెషన్కి కొనసాగిపోతున్నారు. ఆయన థెరపీస్కి వెళ్ళమన్నారంట, కౌన్సిలింగ్కి వెళ్తున్నాడంట. సంవత్సరం జరిగిన తర్వాత ఇతను ఆయన కమాండర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, నేను మళ్ళీ వెళ్తానండి. ఆయన అన్నాడంటే, నువ్వు ఇంత భయంకరంగా ఇంజూర్ అయ్యావు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు, నీ ప్రాణం స్థిరపడింది, నీ యొక్క మానసిక పరిస్థితి ఇంకా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, రికార్డ్స్ ఇవి చూపిస్తున్నాయి, నేను నిన్ను పంపించలేను. లేదండి నేను వెళ్తాను, నేను చేయగలను, నేను మానసికంగా సంతుల్యంగానే ఉన్నాను, నేను వెళ్తాను అని చెప్పి బ్రతిమలాడుతున్నాడంట. ఎందుకయ్యా బాబు నువ్వు ఇలా బ్రతిమలాడుతున్నావు, ఏం అవసరం లేదు, నీ తర్వాత మేబీ ఇంకొక సంవత్సరం తర్వాత అంటే, లేదండి నేను వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది, ఎంతోమంది క్షతగాత్రులు అక్కడ ఉంటే వారిని కాపాడవలసిన బాధ్యత నాకు ఉంది.
ఎందుకయ్యా అని అడిగితే అతను అంటున్న మాట, చాలా మందిని చూశాను, నేను కూడా దీనిని అనుభవించాను. సైనికులమైన మేము ఇంజూర్ అయిపోతే మేము అక్కడ పడి ఉంటున్న సమయంలో ఎవ్వరూ వచ్చి మమ్మల్ని కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే వారు ఉద్యోగం వారు చేయాలి. అయ్యో పడిపోయాడని ఇంకొక సైనికుడు వచ్చి ఇంకొక సైనికుడి దగ్గర నుంచోలేరండి. వీళ్ళు వెళ్ళి యుద్ధంలో వాళ్ళ పని వాళ్ళు కొనసాగించాలి. ఎవరైతే వచ్చి వీళ్ళని తీసుకెళ్లాలో వాళ్ళు వచ్చి మాత్రమే వీళ్ళు తీసుకెళ్తారు. ఒకళ్ళ పని ఒకళ్ళు చేయలేము. నేను ఎంతో మందిలో చూశాను, నేను అనుభవించాను. నేను అక్కడ చావు బతుకుల్లో బ్రతికి పడిపోతున్న తరుణంలో చుట్టూ అనేక మంది చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను ఇక బతుకుతాననే ఆశ లేదు. కానీ ఎప్పుడైతే హెలికాప్టర్ వస్తున్న మొదటి శబ్దం నేను విన్నానో నా ప్రాణము లేచి వచ్చింది. నాకు ఒక నిరీక్షణ కలుగుతుంది. నన్ను వారు కాపాడతారు, నేను బ్రతుకుతాను. ఆ శబ్దము చాలు. ఎంతోమంది కొన ప్రాణంతో ఉన్నవారు ఆ శబ్దము వింటేనే వారు తిరిగి వారి పల్స్ బెటర్ అవ్వడము, వారి రెస్పిరేషన్స్ బెటర్ అవ్వడము, వారి బీపీ బెటర్ అవ్వడము, వారు వైటల్స్ స్టేబుల్ అవ్వడము, వారు అక్కడి నుంచి వారిని తీసుకుని వెళ్ళి వేరే హాస్పిటల్లో చేర్చడము, వారు బ్రతకడము జరిగిందండి. ఎంతోమందికి అటువంటి నిరీక్షణ, అటువంటి అవసరత ఉంది. నన్ను ప్లీజ్ మళ్ళీ తీసుకెళ్ళి నన్ను డిప్లాయ్ చేయండి. ఒక్క శబ్దమే, ఎక్కడో 2 కిలోమీటర్లో దూరంలో ఉన్న హెలికాప్టర్ శబ్దముతోనే ఆ మనిషి బ్రతుకుతాను అనే నిరీక్షణ ఉందండి. సజీవుడైన దేవుని మాట, ఒక్క మాట నిత్యత్వంలో మనల్ని నిత్యము జీవించడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇట్టి మాటని ఆశ్రయించడానికి మనం అందరం ఇష్టపడదామండి. మన ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతిరోజు మనము నివసిస్తున్న జీవిస్తున్న ఏళ్ల కొలది మనకి ప్రతిరోజు అవసరమయ్యేది ఇట్టి సజీవమైన మాట మాత్రమే, ఇట్టి శబ్దము మాత్రమే. యేసయ్య అలా చెప్పగానే జక్కయ్య త్వరగా కిందకు దిగొచ్చాడు. ఆయన ఇమోషనల్ స్టేట్ చూడండి. ఆయన ఆనందముగా, సంతోషముగా యేసయ్యని స్వీకరించి ఇంటికి ఆయన తీసుకువెళ్ళడమే కాదండి, ఆ మాటల్ని ఆయన హృదయంలోకి, ఆయన అంతరంగంలోకి ఆయన అలౌ చేసుకున్నాడు. మార్పు పొందడానికి ఇష్టపడ్డాడు. క్రియ రూపకముగా ఆ మార్పుని చూపించాడు. ఏదైతే చేయాలో ఆ పని చేసి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. ఆయన కేవలము యేసయ్యని ఎవరో అని చూడడానికి వెళ్ళాడండి. కానీ ఆయన జీవితము బాగుపడుతుందని అనుకోలేదు. కానీ దేవుని యొక్క మాట చేత ఆయన జీవితం బాగుపడిందండి. మనము అటువంటి బాగుపరిచే మాటల్ని మనం ఎంత స్వీకరిస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాము. నేను మొన్న కూడా ఎప్పుడో చెప్పాను కదండి, ఈ మాట ఎప్పుడో ఒకసారి తీసి చదివే మాట కాదు, ఎప్పుడో ఒకసారి తీసి ధ్యానించే మాట కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అ కేక్ టు బి టేకెన్ ఆన్ అన్ ఒకేషన్ అండి. ఏదో ఒకేషన్కి కేక్ తెచ్చుకుంటా, రోజైతే తినం కదండి. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ అ డైలీ బ్రెడ్ దట్ వీ కన్స్యూమ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఆహారం ఎలాగ తింటున్నామో ప్రతిరోజు మనకి ఈ జీవము కలిగిన సజీవమైన మాట మనకి ఎంతగానో అవసరము. ఆత్మీయంగా బ్రతకడానికి అవసరం అండి. మానసికంగా ధైర్యంగా ఉండి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఎలా ఉండగలుగుతున్నాడు అంటే, దావీదు నేను ఉన్నానని ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడంటే దేవుని మాటను బట్టి మాత్రమే. మనం శరీరంలో మనం బాగుగా ఉండాలి, స్వస్థత కలగాలి అని అంటే ఈ జీవపు మాట వలన మాత్రమే అది జరుగుతుందండి. ప్రతిరోజు ఈ మాటని మనం ధ్యానించకపోతే, ప్రతిరోజు ఈ మాటని మనము భుజింపకపోతే, ప్రతిరోజు ఈ మాటని మనం హత్తుకొనకపోతే మనము ఆత్మలో దిగజారిపోతాము. శారీరకంగా, మానసికంగా కూడా ఎందుకు పనికి రాకుండా పోతాము. యేసు ఎవరో అని చూడగోరి జక్కయ్య వచ్చాడు, కానీ జీవమైన మాట ఆయనకు పరిచయమైందన్న విషయం మనము గమనించుకోగలము.